హైదరాబాద్ మెట్రో విస్తరణకు అడ్డు తగులుతున్న వారిపై పోరాటం ప్రారంభిస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్. ఈ విషయంపై ఢిల్లీలోనే తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలను కలిసేందుకు వెళ్తున్న రేవంత్ 2 రోజులు అక్కడే ఉండి ఏదో ఒకటి తేల్చేయాలని ఫిక్స్ అయ్యారట. మెట్రో ఫేజ్ 2 విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ గా రంగంలోకి దిగినట్టు కనబడుతోంది. కేంద్రం ఆశించిన స్థాయిలో సహకరించకపోయినా తన పని తాను చేసుకుంటూ ఉంటే కేంద్ర మంత్రులు అడ్డుపుల్లలు వేయటంపై రేవంత్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. ఇక ఢిల్లీలోనే తేల్చుకోవాలని డిసైడ్ అయినట్టుగా కనబడుతోంది. ముంబై నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి 2 రోజులు అక్కడే ఉండి ఆర్థిక శాఖ అధికారులతో సమావేశం కానున్నారు. మెట్రో ఫేజ్ 2 పనులు ప్రారంభించాలంటే ఎల్ఎన్టీతో కుదుర్చుకున్న ఒప్పందానికి డబ్బులు చెల్లించాలి. దీనికోసం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి అప్పు తీసుకోవాలి అనుకుంది తెలంగాణ ప్రభుత్వం. ప్రాసెస్ మొత్తం పూర్తయింది. చివరి నిమిషంలో లోన్ డబ్బులు క్రెడిట్ కాకుండా ఆగిపోయాయి. జూన్ 15నే తెలంగాణ ప్రభుత్వ ఖాతాలో డబ్బులు జమ కావాల్సి ఉంది. గడువు ముగిసినప్పటికీ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఎలాంటి స్పందన లేదు. దీనంతటికీ కారణం తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని సీఎం రేవంత్ ఆరోపిస్తున్నారు. ఐఆర్ఎఫ్సీ నుంచి లోన్ రాకుండా కిషన్ రెడ్డి అడ్డుపడ్డారని నేరుగా ఆరోపణలు చేశారు. ఇప్పటికీ ఐఆర్ఎఫ్సీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఇక లాభం లేదనుకున్న రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి తాడోపేడో తేల్చుకోవాలి అనుకుంటున్నారు. కేంద్ర మంత్రులను కలిసి లోన్ విషయంపై చర్చించబోతున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ ద్వారా ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ పై ఒత్తిడి పెంచాలి అనేది రేవంత్ రెడ్డి ఆలోచనగా కనిపిస్తోంది. అప్పటికి దిగిరాకపోతే న్యాయపరంగా ముందుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. అప్పిస్తామని అగ్రిమెంట్ కుదుర్చుకున్న తర్వాత ఎగవేయడానికి ప్రయత్నించడాన్ని కోర్టులో సవాల్ చేయాలి అనుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. రుణం ఇవ్వకపోవడంతో మధ్యవర్తిగా ఉన్న జపాన్ కంపెనీకి తిరిగి రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ పైనే భారం పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి అంశాలన్నీ కేంద్రం ముందు చెప్పాలని నిర్ణయించుకున్నారు. కేంద్రం నుంచి ఒత్తిడి చేయించడంతో వర్కౌట్ అయితే అయ్యింది. లేదంటే మెట్రోపై రుణం తెచ్చుకోవడానికి ప్రైవేటు బ్యాంకులను సంప్రదించే ఆలోచనకు ఇప్పటికే వచ్చింది సర్కార్.